గాయస్ అన్నం అయితే తాలింపు వేసేసిన తింటుంది. ఎలా తింటుందో చూడండి. చిన్న ఉప్పు తక్కువ మన సబ్స్క్రైబర్ల మీద కోపం చూపిస్తావు ఎందుకు చిన్న? హలో గైస్, ఇప్పుడే నేనైతే షార్ట్ వీడియో కంప్లీట్ చేసిన. నేనే చేసిన ఈరోజు, మా చెల్లి తీయలేదు. ఎందుకనంటే మేమిద్దరం కొట్టుకున్నాం అనమాట. చిన్నగా కొట్టుకోవడం తిట్టుకోవడం అవేం కాదు, జస్ట్ ఒక చిన్న మాట అన్న అంతే. వీడియో తీద్దాం రా అన్న వచ్చింది, వీడియో తీస్తుంది. అయితే నేను అమ్మ దగ్గరికి పోతా అన్నది. సరే పోయి మరి అని నేను ఫోన్ తీసుకున్నా. ఇప్పుడు కాదు, వీడియో అయిపోయాక పోతా అని క్లారిటీగా చెప్పలేదు. అని పో అన్నందుకు సీరియస్ అయిపోయి నన్ను తిట్టేసింది. తిట్టి పోయి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంది. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. మ్యాక్సిమం 2 hours అవుతుందేమో పోయి కూడా. సరే వెళ్ళి చూద్దాం తను ఏం చేస్తుందో. నా మీద అలిగిపోయింది కదా, మాట్లాడుతుందో లేదో నాతో. చూద్దాం ఫస్ట్ అయితే వెళ్ళి. అమ్మ అది రాదు, చూద్దాం. ఈడ మొత్తం వాటర్ ఉన్నాయి. ఎట్లా పోవాలి ఇప్పుడు దీని నుంచి? చూపిస్తా చూడండి. ఎంత బురద బురద వేసి మొత్తం నీళ్ళే పోసినట్టుంది సంగీతక్క. చూడండి ఇప్పుడు ఎట్లా పోవాలి నుంచి? ఓకే ఇక్కడ ఉన్నది, దారి ఉన్నది. అదిగా ఆడ కూర్చుంది, ఆడ కూర్చుంది. ఏం చేస్తున్నావు చిన్నడా? అల్లిగా వచ్చి కూర్చుంది గైస్. ఇదిగోండి మేయ్ పండు చిన్న మాట్లాడవే మే గజ్జి కుక్క. గైస్ మీరన్నా చెప్పండి గైస్ మాట్లాడమని. మమ్మీకి జ్వరం వచ్చిందంట చిన్న, పోదా మా ఇంటికి? నువ్వేంటికి? మమ్మీకి జ్వరం వచ్చిందంట. నువ్వెందుకు? చూడ్డానికి హాస్పిటల్ తీసుకుపోయేద్దాం. నువ్వేంటికి? నేను పోతా. మా అమ్మ ఫస్ట్, నాకు అమ్మ, నీకు కాదు. అయితే పో మరి. నేను నాకేం చెప్తున్నా? నీకు కాకపోతే ఎవరికి చెప్పాలా? మా చెల్లెవి కదా, నా తర్వాత పుట్టిందానివి కదా. మే గెలుకుతా. నెత్తిలో అంతా దుమ్ము దుమ్ము ఉంది. సోకు జడేసుకుంది గైస్. చూడండి 4 పాయల జడ. ఒకసారి హాయ్ చెప్పు. చెప్పాను పో. చెప్పు. నేను చెప్పాను పో. నా మీద కోపం, వాళ్ళ మీద కాదు. పో అన్న, నేను కొరిపేకు నాకు. నేను మన సబ్స్క్రైబర్ల మీద కోపం చూపిస్తావు ఎందుకు చిన్న? పో చిట్టి, నువ్వు నుంచి పో ఫస్ట్. నేను పోను. పోకుండు మరి. ఉంటా మరి పో. నడు పోను. ఈ నుంచి నడు చిట్టి నువ్వు. మా చెల్లి ఫుల్ ఫైర్లో ఉంది. మనం చెప్పిన మాట ఇప్పుడు వినది. ఇంకా అక్క బోర్ బంద్ చేయమన్నది. ఫస్ట్ అయితే వెళ్ళి బోర్ బంద్ చేద్దాం. అక్క నాకు అందది కానీ అమ్మ అంది. అందుకే పొట్టి ఉండద్దు, అందుకే. నువ్వేం చేస్తున్నావు మరి ఇప్పుడు చల్లనీళ్ళతోని? చల్లనీళ్ళతో కడుక్కుంటావా అక్క? పొద్దున పూటనే చల్లనీళ్ళు పోసుకోవాలంటే అమ్మ ఇది ఇంత చల్లగా ఇద్దరు గాలుస్తున్నా కూడా చల్లనీళ్ళు పోసుకుంటుంది. అలిగింది గైస్ మీ మీద కూడా, నా మీదనే కాదు మీ మీద కూడా అలిగింది. ఇప్పుడు మనం చెప్పిన మాట ఏందు, మా అమ్మ వచ్చిన తర్వాత మా ఇంటికి పోయేస్తాం. మమ్మీకి హెల్త్ బాగాలేదంట. 1 hour later. సో గైస్ నాకైతే ఆకలి వేస్తుంది. మా అక్కకి అడగంగా అన్నం తాలింపు వేయమని చెప్తే వేస్తున్నది. ఇప్పుడు చూడండి. ఎందుకు చిట్టి? ఏం చేస్తున్నావు చిట్టి? ఏం చెప్తున్నావు అంటే అమ్మి కూర మంచిగా కాదని నాకు అన్నం తాలింపేసి చిట్టి అంటే అన్నం తాలింపేస్తుంది. మా మమ్మీ కూర మంచిగా వేయలేదు, అందుకనే మా అక్కకి అడిగిన చెయ్యు అన్నం తాలింపేయు ఆకలి అవుతుందంటే అన్నం తాలింపేస్తుంది నా కోసం. ఇచ్చాడు నేను అయితే మాకు నన్ను అన్నిటి నవ్వుతున్నది విత్తేది. మంచిదాన్ని ఎలా మళ్ళీ సరేను మంచిదాన్ని సురిసి అంటేనున్నది. ఏం లేదు గైస్, మా చెల్లెకి అన్నం తాళి బెడ్లేసిస్తానంటే నూనె పోస్తా, దాంట్లో జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ కరివేపాకు వేసేసి పసుపు వేసి అన్నం దాంట్లో వేసేసి దాంట్లో కారం ఉప్పు వేస్తా, కలిపేసి మా చెల్లికి ఇచ్చేస్తా అంతే. నేను ఇందాకనే తిన్నా కదా, అప్పుడు 3 గంటలకేమో తిన్నా.
టక్ కట్ చేసి నాకు ఆకలి అవుతుంది. కొంచెం మెల్లగా వేసేది. అంత సీన్ లేదు, ఎప్పుడైనా ఫాస్ట్ ఉంటా ఫాస్ట్. గైస్ అన్నం అయితే తాలింపు వేసేసిన, తింటుంది. ఎలా తింటుందో చూడండి. ఏం చేస్తున్నా చిన్న? లేదు గైస్, ఆమెనే ఆ బొచ్చలు వేసుకొచ్చి ఇమ్మన్నది, అందుకే దాంట్లో వేసుకొచ్చిన. మళ్ళీ నా ఎందుకు చిన్న అబద్ధాలు ఆడుతున్నా, నేను అబద్ధాలు చెప్తున్నా అనుకుంటారు అమ్మి. పండు చూడండి ఎంత బాగా వచ్చిందో. బాగుంది టేస్ట్. ఉట్టి అలా అలా చేసినప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. ఇష్టంతో అరే ఇట్లా మంచి టేస్ట్ రావాలి, మంచి రావాలన్నప్పుడు అసలు రాదు. అందుకే నేను ఎప్పుడు అట్లా అనుకోను, వచ్చిన టేస్ట్ చేస్తాను అంతే. ఏమైందమ్మే చూడండి గైస్, ఏందమ్మే నాకు దింపివా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఉప్పు తక్కువ ఉన్నట్టుగా. నువ్వు ఇంత కుండలు కుండలు తింటావు ఉప్పు. నేను అంట తిన్నాను, సప్ప తింటా. నువ్వు అప్పుడు నా పప్పు వేయడానికి వస్తావు, అప్పుడు చెప్తావు నీ పని. వద్దు నాకు. నిమ్మకాయ ఇంటికి బాగుంటుంది ఇంకా తేవనా. గైస్ మా మమ్మీకి ఫీవర్ వచ్చిందని చెప్పినా కదా, అప్పటి నుంచి వెళ్దాం అనుకుంటే మమ్మీ ఇంటి దగ్గర లేదంట. మమ్మీ లేదని చెప్పేసరికి మేము కూడా వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తున్నాం, 6 అవుతుంది టైము. జస్ట్ ఇప్పుడే వాకింగ్ పోయి వచ్చినాము. వాకింగ్ పోయి వచ్చి డైరెక్ట్ మమ్మీ దగ్గరికి వెళ్తున్నాం. చాలా రోజులు అవుతుంది వాకింగ్ ఒక, ఈరోజు పోయినాం. ఇంకా నైట్కి తుక్కు కాళ్ళు నొప్పులు వేస్తాయి. ఈ మధ్య పోవట్లేదు, వర్క్స్ ఎక్కువ ఉండడం వల్ల టైం కూడా సరిపోవట్లేదు అస్సలు. గాయస్ ఇప్పుడే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. మమ్మీకి జ్వరం వచ్చిందంట పాపం. హాయ్ జ్వరం తగ్గిందా? ఉంది కానీ కొంచెం. సార్ కదా ఇది. ఎస్ సార్, ఎస్ సార్. మమ్మ సార్ నాది బేటాని, బేటాని సేవ్ వేసుకుంది గైస్. నేనే షాక్ అయిపోయినా. అప్పుడు పొట్టి పిల్ల అని మా చెల్లె సేవ్ వేసింది, ఇప్పుడు చూసరికి బేటా అని ఉంది. ఇప్పటికి 3-4 సార్లు ఫోన్ చేసిన మా అమ్మ ఫోన్కి, ఇంట్లో పెట్టి పోయిందంట. ఇంటికి తాళం వేసుకొని పోయింది అట్టి. మళ్ళీ ఫోన్ చేస్తేనేమో ఫోన్ లేపట్లేదు. ఆంటీ ఇంటి ముంగట ఆంటీని అడిగితే ఫోన్ ఇంట్లోనే పెట్టిపోయిందమ్మా అని చెప్పింది. ఇంకా సరే అని చెప్పేసి మమ్మీ చింతతో మమ్మీని భయపించినాం. ఉరుక్కుంటూ వచ్చేసరికి కాలు వెనికింది. ఇంకా మమ్మీతో కొద్దిసేపు మాట్లాడి ఇంటికి వెళ్తాం. గైస్ మమ్మీ దగ్గరికి అయితే పోయి ఇప్పుడే వచ్చినాం. మమ్మీతో కొద్దిసేపు కూర్చొని మాట్లాడేసి వచ్చినాం. నేను చెల్లి ఇద్దరం ఇక్కడే ఉంటున్నాం కదా. మమ్మీకి పాపం పని ఎక్కువైపోతుంది. ఇక చెల్లి రేపు పోతా అంటుంది, మరి చూడాలి పోతుందో లేదా. పోకపోయినా ఉన్నా పర్లేదు, కాకపోతే మమ్మీకి ఇబ్బంది అవుతుంది. ఫుల్ ఫీవర్ వచ్చింది పాపం. ఇక హాస్పిటల్ టాబ్లెట్స్ వేసుకుందంట, కొంచెం ఇప్పుడు బెటర్. ఇంకా బాగా ఎక్కువ అయితే నైట్కి ఇక రేపు మార్నింగ్ వెళ్ళి హాస్పిటల్లో చూపించాలి. ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.